విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట మత్స్యకార కుటుంబాలని కలవడానికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. దారిలో ఒక చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆపారు ఒక మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జబ్బర్పేట వెళ్లే దారిలో ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ ఆ మహిళ చెప్పింది విని ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ కొంతమంది తమ వినతి పత్రాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేయడం కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. దారి పొడవునా కూడా పలువురు ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు ఆయనకు తెలియజేస్తున్నారు, వినతి పత్రాల్ని సమర్పిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే జబ్బర్పేట చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకార కుటుంబాలను జబ్బర్పేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. వారి నివాసాలకు వెళ్తారు. ఆ రోజు ఏం జరిగింది, సమాచారం ఎంత తొందరగా ప్రభుత్వానికి అందించినా ఎందుకు రెస్పాండ్ కాలేదు ప్రభుత్వం అని మత్స్యకార కుటుంబాల తరపున నిలబడి ప్రశ్నించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే మత్స్యకారులంతా కూడా పుట్టెడు కష్టాల్లో ఉన్న పరిస్థితి. ఇలా ప్రమాదాలకి గురైనప్పుడు పూర్తిగా వారు ప్రాణాలతో బయటపడినా కూడా బోటుని కూడా కోల్పోతున్న పరిస్థితి. పూర్తిగా ఆ బోటు పైనే ఆధారపడి వాళ్ళు జీవితం మొత్తాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటిది బోటు కోల్పోతే వారికి పరిహారం అందించాలి, ఇన్సూరెన్స్ డబ్బు అందించాలి. అందులో కూడా ప్రభుత్వం విఫలమవుతోంది. ఇలాంటి మత్స్యకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అదే రకంగా సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత వీళ్ళంతా కూడా తిరగబడిన నేపథ్యంలో గల్లంతయ్యారు. వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఉంటే కనుక తమ వారు తమకి దక్కి ఉండేవాళ్ళు. పిల్లలతో తీవ్ర కష్టాల్లో ఉన్నాం ఇప్పటికే, అలాంటిది ఇంటి పెద్దని కోల్పోయామంటూ కూడా ఈ మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో జబ్బర్పేటలో ఉన్న మత్స్యకారుల నివాసాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. ఆ కుటుంబాలను పరామర్శిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ బోటు బోల్తా పడి గల్లంతైన ఘటనలో కారె చిన్న అనే ఒక మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. అయితే ఆ బోటు మొత్తం కూడా ఈ ఘటనలో కోల్పోయాడు కారె చిన్న. తనని తక్షణం ఆదుకోవాలి అనేది కూడా కారె చిన్న కోరుకుంటున్నాడు. మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. బిందు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలోని జబ్బర్పేట వస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన జబ్బర్పేటలోని ఏదైతే విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందినటువంటి ముక్కాం గ్రామానికి చెందినటువంటి 6 మత్స్యకారులు, అదేవిధంగా భీమిలికి చెందినటువంటి ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు. మిస్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఈ రోజున ఆయన పరామర్శించున్నారు. వీళ్ళంతా కూడా 1వ తేదీన వేటకు వెళ్ళారు. 1వ తేదీన వేటకు వెళ్తే వీళ్ళు 4వ తేదీన రిటర్న్ కావాల్సి ఉంది. ఫిషింగ్ అయిపోయింది. ఫిషింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం మరికొద్దిసేపట్లో ఒక 2-3 గంటల్లోనే వీళ్ళంతా కూడాను ఇక్కడ ఉన్నట్టు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ తీరానికి వీళ్ళంతా కూడా చేరుకుంటారు. ఈ చేరుకున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయో వీళ్ళంతా కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా ఏంటంటే ఈ బోట్లకు సంబంధించిన ఉన్నటువంటి యూనియన్ ఆఫీస్ ఉంటుంది. యూనియన్ ఆఫీస్కి తెలియజేశారు. యూనియన్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడాను రెస్క్యూ కోసం ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా పట్టించుకోలేదు. 4వ తేదీన వీళ్ళంతా కూడాను మిస్ అయ్యారు. 5వ తేదీ వరకు అధికారులు అయితే మాత్రం స్పందించినటువంటి పరిస్థితి. అయితే ఇందులోని మనం ఒక మిస్సింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని మనం చెప్పడానికైతే ఒక అంశం ఉంది. కారి చిన్న అనేటువంటి మత్స్యకారుడు తెల్లవారు వరకు ఈదుతూనే ఉన్నాడు. దాదాపు 12 గంటల పాటు ఈదుతుగా కనిపించాడంటే మిగతా వాళ్ళను కూడా ఏదైతే వీళ్ళు 4వ తేదీ సాయంత్రానికే యూనియన్ ఆఫీస్ నుంచి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారో ఈ సమాచారం ఇచ్చిన వెంటనే కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఉంటే డెఫినెట్గా 6 కూడా దొరికిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండేది. రెస్క్యూకి హెలికాప్టర్లు కానీ లేదు అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మిగతా బోట్లను కానీ ఏర్పాటు చేస్తుంటే తప్పనిసరిగా వీళ్ళంతా కూడా దొరికేవారు అనేటువంటిది ఇందాక నేను జబ్బర్పేట వచ్చేటప్పుడు ప్రతి ఒక్క మత్స్యకారులు కూడాను కుటుంబాలు కూడా మనకు చెప్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. కానీ ఒక 12 గంటల ముందు కానీ
ఈ అధికార యంత్రాంగం కానీ అలా కోస్ట్ గార్డుని అప్రమత్తం చేయటం, అలాగే విధంగా అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసుల్ని అప్రమత్తం చేస్తుంటే డెఫినెట్గా మరి ప్రతి మత్స్యకారుడు ప్రాణాలతో దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున ప్రభుత్వం అలా చాలా లైట్ తీసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి కూడా చాలా లైట్ తీసుకున్నారు. మత్స్యశాఖ మంత్రి ఇక్కడ అచ్చెన్నాయుడు ఉన్నారు, ఆయన కూడా లైట్ తీసుకున్నారు. ఎంపీ కూడా లైట్ తీసుకొని కేంద్రంతో సమన్వయం చేసుకోవడానికి, కోస్ట్ గార్డ్తో సమన్వయం చేసుకోవడంలో విఫలం కావడంతో ఈ రోజున 6 మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. వీళ్ళని కూడాను తర్వాత చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబాలను ఆదుకోవటంలోని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా విఫలమయ్యారు. బాధిత కుటుంబాలకి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఫోన్లో పరామర్శించారంటే మత్స్యకారుల పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ జబ్బర్పేట జంక్షన్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు. ఆయనకి ఇక్కడ అంబేద్కర్ జంక్షన్లోని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలంతా కూడాను పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నాయి. స్వాగతం పలకటంలో కూడాను వీళ్ళల్లోని ఒక దయనీయమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అనుకుంటే వీళ్ళని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు మత్స్యకారులకి మేలు జరగదు అనేటువంటి భయం కనిపిస్తుంది. ఈ భయమే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరలా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల బతుకులన్నీ కూడా బాగుంటాయి అనేటువంటిది వీళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరికొద్దిసేపు ఇక్కడ అంబేద్కర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరికొద్దిసేపట్లో జబ్బర్పేటలోని ఏర్పాటు చేసినటువంటి ఈ బాధిత కుటుంబాల ఇళ్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి 6 కుటుంబాల వాళ్ళని, అదేవిధంగా చిన్న అనేటువంటి ఒక మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన సముద్రంలో పడినటువంటి యాతన, ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, తనను తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా నిర్లక్ష్యం చేసింది, ఇవన్నీ కూడా చిన్న తన మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ మేరకు వైఎస్ఆర్పీ శ్రేణులు అన్నీ కూడాను పెద్ద ఏర్పాట్లు అయితే చేశాయి. ఇంకా ఇదంతా కూడాను ఈ బోటు గల్లంతైన ఘటనలో 6 మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా గల్లంతైపోయారు. మరొక వ్యక్తి కారి చిన్న అనే వ్యక్తి మొత్తానికి రాత్రంతా ఈదుకుంటూ కూడా తన ప్రాణాల్ని దక్కించుకోగలిగాడు. కారే చిన్నతో పాటు ఈ గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు వైఎస్ జగన్. చూస్తున్నాం దారి పొడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే జబ్బర్పేట వెళ్తారు. కొంత బ్యారికేడ్లు పెట్టి అక్కడికి వచ్చేవారిని పోలీసులు ఆపినా కూడా రోడ్డు వెంట, ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు మాత్రం జనమంతా కూడా వైఎస్ జగన్కి ఘన స్వాగతం పలకడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2-3 చోట్ల ఆగారు కూడా. ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట వెళ్లే దారిలో వైఎస్ జగన్ పలువురి నుంచి వినతి పత్రాలు కూడా ఆయన స్వీకరించారు. వైఎస్ జగన్ను కలిసి తమ బాధ వీళ్ళంతా కూడా చెప్పుకున్నారు. ఈ గల్లంతైన మత్స్యకార కుటుంబాలు మాత్రం ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. వారంతా కూడా కుటుంబ పెద్దను కోల్పోయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతోటి బతుకీడుస్తున్నారు. ఎప్పట్లాగే 4వ తారీఖున ఈ మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వచ్చేస్తున్న సందర్భం. కానీ ఒక్కసారిగా అలల తాకిడికి బోట్ బోల్తా పడిపోయింది. 6 కూడా చాలాసేపు తమ ప్రాణాల్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత స్పందించలేకపోయారు. అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మత్స్యకారుల ఆరోపణ కూడా అదే. ఇక్కడ యూనియన్ ఆఫీస్కి ఈ మత్స్యకారులంతా కూడా సమాచారం అందించారు. యూనియన్ ఆఫీస్ నుంచి అటు రెవెన్యూ కార్యాలయానికి, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వరుసగా సమాచారం అందింది. అక్కడ కనుక కరెక్ట్గా కోఆర్డినేషన్ జరిగి ఉంటే, ప్రభుత్వం తరపున ఎవరైనా ఈ రెస్క్యూ ఆపరేషన్ని ఇనిషియేట్ చేసి కనుక ఉండుంటే ఈ 6 మత్స్యకారుల్ని కూడా రక్షించి ఉండడం అనేది సాధ్యమై ఉండేది. వెంటనే కోస్ట్ గార్డుకి కనుక సమాచారం అందించి ఉంటే. కానీ ఆ నిర్లక్ష్యం కారణంగా 6 మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైపోయిన పరిస్థితి. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునేది ఎవరు అంటూ కూడా ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా జబ్బర్ తోట మత్స్యకారుల నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. చూస్తున్నాం, దారి పొడుగునా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం లభిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, ఆయనకి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి సాక్షి టీవీ స్క్రీన్ పైన ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే జబ్బర్ తోట వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గల్లంతైన 6 మత్స్యకార కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఈ ఘటన నుంచి సేఫ్గా బయటపడ్డాడు కారి చిన్న అనే ఒక మత్స్యకారుడు. ఇప్పటికే కారి చిన్నతో ఫోన్లో మాట్లాడి ఘటనకి సంబంధించిన వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అయితే కారి చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ తనకి ప్రాణంతో సమానమైన బోటుని మాత్రం ఈ ఘటనలో కోల్పోయాడు. ఆ అంశాన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పంచుకున్నాడు. ఆయన కలవాలి, మీతో మాట్లాడాలి అని కూడా తన అభిమతాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి విశాఖ వెళ్లారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. జబ్బర్ తోటలో ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరినీ కలిసి వారి సమస్యల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోబోతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకార భరోసా అందించేవారు. అది కొంత వేట విరామ సమయంలో కొంత నగదు అందించేవారు. అది కొంతవరకు ఉపయోగకరంగా ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత అది కంప్లీట్గా ఆపేసిన పరిస్థితి. దీంతో వేట లేని సమయంలో, అదేవిధంగా వలలని బాగు చేసుకోవడానికి, లేదంటే కొంత ఖర్చులకి, డీజిల్కి ఇది కొంత ఉపయోగపడుతూ ఉండేది మత్స్యకార భరోసా. ప్రస్తుతం అది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు బోట్ని కోల్పోతున్నాం, లేకపోతే బోట్లకి రిపేర్ వస్తుంది. అప్పుడు అందాల్సిన నగదు కూడా మాకు అందడం లేదు, ఇన్సూరెన్స్ కూడా అందడం లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్స్యకారుల నుంచి వస్తున్న ఒక ప్రధాన సమస్య. దీన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడ్రస్ చేయబోతున్నారు. ఇప్పుడు కారి చిన్న పరిస్థితి కూడా అదే. తన బోటుని కూడా కోల్పోయాడు, దానికి సంబంధించిన పరిహారం అందలేదు. ఒకవైపు 6 మత్స్యకారులు ఈ బోటు గల్లంతైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ 6 కుటుంబాలు కూడా ప్రస్తుతం అనాథులుగా మారిపోయాయి. వీళ్ళందరినీ రెస్క్యూ చేయడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఆ తర్వాత పరిహారం అందించడంలో కూడా, దాంతోపాటు ఈ మత్స్యకార కుటుంబాలను ఓదార్చడంలో కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఈ కుటుంబాల నుంచి మనకి ప్రధానంగా వినిపిస్తున్న మాట. కనీసం ఆగి తమ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, తమకి ఆపన్న హస్తం అందించలేదు అని ఈ మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్లక్ష్యాన్ని అడ్రస్ చేయడానికి, ఆ మత్స్యకార కుటుంబాల ఆవేదనను పంచుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్తున్నారు. ఇప్పటికే రైతుల సమస్యలు పుట్టెడు దుఃఖంలో ఉన్న పరిస్థితి. వాళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా పరామర్శించడం, వారి కష్టాలు అడిగి తెలుసుకోవడం చూసాం. ఇప్పుడు ఈ పడవ గల్లంతైన ఘటనలో మత్స్యకార కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన కీలక నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా మనకి కనబడుతున్నారు. మరి కాసేపట్లో జబ్బర్ తోట మత్స్యకార కుటుంబాల దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. కాన్వాయ్ దిగి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.